ఈ దినము మీకు వచ్చుచున్న మాట యేసు ఇచ్చు బహుమానం పరిచర్య ద్వారా మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే యెషయా గ్రంథం 41, 11, 12. నేను కొన్ని దినములుగా యెషయా గ్రంథం 41 నుంచి మాట్లాడుతున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వాగ్దానం కూడా ఈ అధ్యాయములో ఉన్నట్టు ఈ దినము నేను ప్రార్థనలో ఉన్నప్పుడు అటువంటి ఒక నడిపింపు వచ్చింది కాబట్టి నేను 41 యెషయా గ్రంథం 41 నుంచే మీతో మాట్లాడుచున్నాను. 11, 12 చూడండి. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. దేవుడు అంటున్నాడు. చాలా డేంజర్. దేవుణ్ణి బిడ్డలకు, అందరికీ కాదు, దేవునితో సంబంధం ఉన్నవారు. కొందరు చూడండి, ఎంత తిట్టినా కూడా ఏమనరు, కోపపడినా ఏమనరు, ఒకవేళ 2 దెబ్బలు కొట్టినా కూడా ఏమనరు. అలాగే ఉంటారు. ఎందుకంటే కష్టంలో ఉన్నాను, బలము లేదు, కొడితే కొట్టండి, తిడితే తిట్టండి, ఏం చేస్తారో చేయండి. నా నమ్మకం అయితే దేవుని మీద ఉన్నది. దేవుడే నాకు సహాయం, ఆయనే నాకు అండగా ఉంటాడు, ఆయనే చూసుకుంటాడని కొందరు ఇలా చెప్తూ ఉంటారు. మీరు విన్నారు ఏమో. బలం ఉన్నవారి హస్తము ఎప్పుడు కూడా పైకే ఉంటుంది. బలం ఉన్నవారి హస్తం కోర్టులో కూడా, అక్కడ కూడా, పోలీస్ స్టేషన్లో కూడా, ఎక్కడ కూడా కొద్దిగా బలం ఉన్నవారు, ధనవంతులు, మంచి డబ్బు ఉన్నవారు, వారు ఏదైనా కొద్దిగా చేస్తారు. కానీ అస్సలు ఏం లేని వారు ఏం చేస్తారు? ఏమైనా చేసుకోండి సార్, నా దగ్గర శక్తి లేదు, బలము లేదు, డబ్బు లేదు, నన్ను లోపల పంపిస్తే పంపండి, నన్ను ఏమైనా చేసుకోండి, కొడతారా కొట్టండి. ఇలా కొందరు చెప్తూ ఉంటారు. దేవుడే నాకు బలము, దేవుడే నాకు ఆశ్రయము, మీరు ఏమైనా చేసుకోండి అని ఇలా కొందరు అంటారు. అటువంటి వారికి, దిక్కులేని వారికి, బలము లేని వారికి దేవుడే బలము, దేవుడే అండగా ఉంటాడు. దశమ భాగము కూడా నేను ఒక క్లారిటీ, ఆ దశమ భాగాన్ని ఎలా ఖర్చు చేయాలి, ఇలా నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను. బైబిల్లో క్లియర్గా ఒక మాట ఉన్నది. మీ దశమ భాగము దిక్కులేని వారు, తర్వాత పరదేశులు, విధవరాలు, ఏ సహాయం లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నవారు, కష్టాల్లో ఉన్నవారు, వారికి ఖర్చు చేయండి. వారు మీ ఆవరణంలో మంచిగా తృప్తిగా తిని తృప్తి పొందాలి. ఏది ఇచ్చినా మళ్ళీ వస్తారండి. మీరు ఏది ఇచ్చినా మళ్ళీ వస్తారు ప్రజలు. ఈరోజు చీరలు ఇవ్వండి, వస్తారు. రేపు ఇవ్వండి, మళ్ళీ వస్తారు. ఏది ఇచ్చినా వస్తారు. భోజనం తృప్తిగా పెట్టండి, అబ్బా ఇంకా చాలండి అంటారు. భోజనములో ఆ తృప్తి, మన ఆత్మకు ఒక తృప్తి ఉన్నది. మంచిగా తృప్తిగా భోజనం చేస్తే అబ్బా ఇక చాలయ్యా అని అంటారు. కాబట్టి ఆత్మకు తృప్తి. కాబట్టి దేవుణ్ణి నమ్మిన బిడ్డలు కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఎవరైనా ప్రాబ్లం చేస్తే డేంజరే. బైబిల్ వాక్య ప్రకారం చెప్తున్నాను. దేవుని తీర్పు ఎప్పుడు కూడా వెంటనే రాదు. అంటే నేను మొన్న కూడా చెప్పాను. ఇప్పుడు సూర్యాపేటలో జరిగిన కొన్ని
చిన్న చిన్న అద్భుతాలు, ప్రవచనాలు షార్ట్‌లో పెడితే అబ్బా! మస్తు తిట్టారండి. "ఏందిరా? రారా? పోరా?" అంటే మన దేశంలోనే ఇట్లా ఉన్నదా? అన్ని దేశాలు అలా ఉన్నదో తెలియట్లేదు. ఎప్పుడు కూడా మర్యాద ఇవ్వాలి, మర్యాద తీసుకోవాలి. మా ఫ్యాక్టరీలో గూడా చిన్న వయసు ఉన్న వారిని కూడా రండి, పోండి అనే పిలుస్తా నేను. కానీ ఎలా ఉన్నదంటే లోకము చాలా డేంజర్. ఇక్కడ ఏం చెప్పబడి ఉన్నది? నీ మీద కోపపడుచున్నవారు అలా అయిపోతారు, ఇలా ఆ మాట చెప్పుటకు ఇష్టపడలేదు. భయంకరంగా ఉన్నది. కాబట్టి సిగ్గుపడి విస్మయమొందుదురు. ఈ నీతో వాదించువారు అడ్రస్సే ఉండదని ఉన్నది. అంటే వెంటనే దేవుని తీర్పు రాదు. అవును. నేను మాట్లాడాను. వ్యతిరేకంగా మాట్లాడాను. కోపం చేశాను, తిట్టాను. ఏమైందియా? నాకేమైంది? మంచిగానే ఉన్నా. దేవుని తీర్పు వెంటనే రాదు. ఎందుకు వెంటనే రాదు? అది గూడా ఒక కారణం ఉన్నది. వెంటనే వస్తే లోకంలో ఎవరు బ్రతకరు. ఎవరు కూడా. ఎందుకు రాదు? దేవుడు దానికి కూడా కొద్దిగా టైం ఇస్తాడు. ఒకవేళ వారు మార్పు చెంది పశ్చాత్తాపపడి, దేవా తప్పు చేశానయ్యా అని ఒప్పుకొని దేవుని సన్నిధిలో మార్పు చెందితే వారికి ఏ శిక్ష ఉండదు. మార్పు చెందకపోతే ఆ దేవుని తీర్పు అనేది వెంటనే రాదు. కొంత టైం తీసుకుంటది. కరెక్ట్ టైంలో వస్తది. నేనెంతో మందిని చూసి ఉన్నాను. నా సర్వీస్‌లో వాక్యం అలా ఉన్నది. దేవుని బిడ్డలకి దేవుడే. మనము ఏదైనా బాగా తిట్టి, మనం ఏదైనా గొడవ చేస్తే దేవుడు అడగడు. ఇంక నీవే చూసుకోపో అంటాడు. ఇంగ నా వల్ల కాదండి. మీరు ఏదైనా చేసుకోండి. నాకు దేవుడే ఆధారం అండి. దేవుడు నాతో ఉన్నాడు. అది చాలు. మీరేమైనా చేసుకోండి. అది చాలా డేంజర్. అక్కడ ఏదైనా చేస్తే ప్రాబ్లమే. కాబట్టి మీ విషయంలో వాక్యం వింటున్నారు. ప్రతిరోజు కూడా వాక్యం ఆశతో వింటున్నారు. వాక్య ప్రకారము నడుస్తున్నారు. గైకొనుచున్నారు. ఓకే. మీ విషయంలో కూడా ఎవరైనా ప్రాబ్లమ్ చేస్తే ప్రాబ్లమే. వాక్య ప్రకారం చెప్తున్నాను. నా సొంత మాటలు గాదు. దేవుడే అంటున్నాడు. పగ తీర్చుకోవడం నా పని. ప్రతిఫలం ఇవ్వడం కూడా నా పని. మంచి చేస్తే ప్రతిఫలం ఇస్తా. లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ చేస్తే మాత్రం పగ తీర్చుకోవడం నా పని. అది వెంటనే రాదు. కొద్దిగా టైం తీసుకుంటది. అవును. కాబట్టి మనము దైవ భయము కలిగి ఉండాలి. నిన్న కూడా ఒక మీటింగ్‌లో చెప్పాను. ఈ గుండె కంట్రోల్ కూడా అక్కడే ఉన్నదో ఏమో! కరెక్ట్‌గా కొట్టుకొనొచ్చున్నది. బీపీ తగ్గితే ప్రాబ్లమ్, షుగర్ తగ్గితే ప్రాబ్లమ్. మన బాడీ మన కంట్రోల్‌లో లేదు. కొందరు బాగా మాట్లాడతారు. అలా చేస్తా, ఇలా చేస్తా అని. ఏందిరా నీవు అది ఇది. నీ గుండెను ఒక 2 గంటలు ఆపి మళ్ళీ స్టార్ట్ చేయరాదు. నీకంత బలం ఉంటే. మనము ఎంత బలహీనలము అంటే నరుణ్ణి ఒక లిమిట్ ఎంత, మనము ఏం చేయగలము ఈ లోకములో అనే విషయమును స్పష్టముగా మనం తెలుసుకున్నట్లయితే భక్తి, భయం తప్పకుండా వస్తదండి. అలా చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మర్యాద లేకుండా అట్లా, ఇట్లా అని నీ హార్ట్‌ను ఒక 2 గంటలు కొద్దిగా ఆపి మళ్ళీ స్టార్ట్ చేయరాదు? చిన్న చిన్న విషయం మన బాడీనే మనం మార్చలేం, కంట్రోల్ చేయలేం. అంటే ఇదంతా
ఆటోమేటిక్‌గా చేయబడి ఏదో ఒక కంట్రోల్ ఎక్కడో ఉన్నట్టు ఉంది. కాబట్టి దైవ భయం, భక్తి మనకుండాలి. 25లో మనం ఎంటర్ అవుతున్నాం. మనం దేవునికి కృతజ్ఞత కలిగి, దేవా రోజు నన్ను కాపాడుము, నడిపించుము. నీ హస్తం నా మీద ఉండాలి అని ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర నుంచి మనము కృపను పొంది, మనం రోజు ఈ లోకంలో ముందుకు వెళ్ళాలి. మన ఆహ్, మన దగ్గర ఉన్న కోపం గాని, ద్వేషం గాని, దానివల్ల ఏ ఉపయోగం లేదు. కాబట్టి అన్నిటిని మనం అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. మంచి మంచి వాగ్దానములు మన కొరకు ఉన్నది. దేవుడు మీ పక్షముగా ఉన్నప్పుడు మీకు విరోధి ఎవరు అని బైబిల్‌లో ఉన్నది. ఆయన మీ పక్షం ఉన్నప్పుడు మీకు ఎవరు విరోధి? ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ప్రభు మీద నమ్మకం పెట్టండి. విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించండి. మీ హృదయంని ఇవ్వండి. ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ స్వరం మీకు వినబడుతది. ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? అన్నీ దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుని కృపను పొంది వెళ్ళవచ్చు. స్తోత్రం, స్తోత్రం. ప్రభువా ఒక్కసారి మీరు కనికరపడండి. ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరితో మీ కృపను ఉంచండి. ఇప్పుడే ప్రభువా చీల్చబడిన హస్తముతో ముట్టండి తండ్రి. బలహీనత శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాలి. స్తోత్రం, స్తోత్రం. మీరు మా పక్షముగా ఉన్నారు. ఈ వాగ్దానం మాకు బలమును ఇచ్చుచున్నది, ధైర్యమును ఇచ్చుచున్నది. కాబట్టి ప్రభువా స్తోత్రం. నీ బలమైన హస్తము వచ్చునుగాక. మీ శక్తి కుమ్మరించబడునుగాక. ప్రతి ఫ్యామిలీపై మీ శక్తి కుమ్మరించబడునుగాక. విజయం దయచేయండి. ఎక్కడికి వెళ్ళినా నీ కృప దయచేయండి. ఘనత, మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారందరికీ మీరు చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బంధువులు, రిలేషన్స్, తర్వాత ఫ్రెండ్స్ అందరికి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.